వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్. పటాన్చెరు విద్యార్థులకు శుభవార్త. టాటా సంస్థ ఆధ్వర్యంలో పటాన్చెరు ఐటీఐలో నూతన కోర్సులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ప్రభుత్వ ఐటీఐలు, ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు, క్యాంపస్ ప్లేస్మెంట్లు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రాపురం రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలను టాటా సంస్థ సహకారంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా తీర్చిదిద్దుతుంది అని, ఆధునిక పారిశ్రామిక రంగానికి అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించడంతో పాటు ప్రాంగణ నియామకాల ద్వారా ప్రముఖ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని పటాన్చెరు ఐటీఐ ప్రాంగణంలో నూతన కోర్సులకు సంబంధించిన బ్రోచర్ను ఎమ్మెల్యే జిఎంఆర్ ఆవిష్కరించారు. ఈరోజు పటాన్చెరు నియోజకవర్గంలో భాగంగా పటాన్చెరు ఐటీఐ ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన అడ్మిషన్ కావడానికి పోస్టర్ రిలీజ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన సబ్జెక్టు మీద దీన్ని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్ రాష్ట్రంలో కాదు యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పటాన్చెరు నియోజకవర్గంలో 2500 పైచిల్కు కంపెనీస్ ఉన్నాయి. ఫార్మా అనుకోండి, బల్గుటాక్ అనుకోండి, సాఫ్ట్వేర్ అనుకోండి, హార్డ్వేర్ అనుకోండి, ఇంజనీరింగ్ అనుకోండి, రకరకాల కేటగిరీలకు సంబంధించిన ఇండస్ట్రీస్ మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీలో స్కిల్ ఉన్న వారికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. స్కిల్డ్ వర్కర్ అనేది చాలా ముఖ్యం. సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడే పూర్తిగా వారు
జాబ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వారి పూర్తిగా అప్పచెప్పిన బాధ్యతను ఎక్కడ డ్యామేజ్ కాకుండా నిర్వహించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మొన్న భాషమైలారంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంటు సిగాచి కంపెనీలో అన్స్కిల్డ్ వర్కర్సే పనిచేయడంతోనే ఆ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి నేను అనుమానం వ్యక్తం చేస్తాను.